తండ్రి. వచ్చిన ప్రియులందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని కూడా నడిపించండి తండ్రి. వాతావరణం కరెంటు మీ ఆధీనంలో ఉంచుకున్నాను ప్రభా. మైక్ ద్వారా బయటికి వెళ్తున్న ప్రతి మాట ఫలించడానికి సహాయం చేయండి. అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని దూరపరచండి. మీ నామమునకు మహిమకరంగా మీ సన్నిధి, మీ ఆత్మ సంచారము, పరిశుద్ధ వాతావరణము, మీ రక్త ప్రోక్షణ మా అందరి మీద సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పాటల్లో మీ పనులకు సంతోషం అనుభవించే కృప దయచేయండి తండ్రి. నిలబడుతున్న దాసును కూడా బలపరిచి వాడుకోనండి. ముగింపును దీవించండి. భోజన సహవాసాన్ని ఆస్వాదించండి ప్రభా. గృహాలకు వెళ్ళే సమయం కూడా మీ కాపుదల భద్రత దయచేయమని, కోరికలు మీరే తోడుగా ఉండి సహాయం చేయమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. యాకోబు కొత్త శివుని గీతంలో పాట సంఖ్య 226, మరొక దాంట్లో 224. 226, 224. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. నిరాక్షణ
కొత్త చేయని గీతంలో పాట సంఖ్య 380, మరొక దాంట్లో 377. కొత్త దాంట్లో 380, మరొక దాంట్లో 377. యేసు ప్రభువే లోకరక్షకుడు. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము మాత నరునిగా భూమికి ఎరులెంచే. లోక సృష్టికర్త పాపము మాత నరునిగా భూమికి ఎరులెంచే. పాపిని రక్షింప సిలువలో మరణించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. ప్రేమతో నిన్ను నడిపింప వేరెవ్వరు లేరు నీవాది పాపి యేసువే. వేరెవ్వరు లేరు నీవాది పాపి యేసువే. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. మృత్యువుకి చూపునిచ్చి కుంటివారే చక్కగా నడువజేసే. మృత్యువుకి చూపునిచ్చి కుంటివారే చక్కగా నడువజేసే. మూగవారికి మాట్లాడరాజేసే. మూగవారికి మాట్లాడరాజేసే. చెవిటివారి చెవుగా వినజేసే. వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసువే. వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసువే. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి, నిష్ఠపడి స్వస్థతనిచ్చే. కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి, నిష్ఠపడి స్వస్థతనిచ్చే. చనిపోయిన వారిని సజీవులుగా చేసే. చనిపోయిన వారిని సజీవులుగా చేసే. కష్టము లేకుండా చేసే. వేరెవ్వరు కాదు నీవాది పాపి యేసువే. వేరెవ్వరు కాదు నీవాది పాపి యేసువే. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. నేనే మార్గం సత్యం జీవమనో. వేరొక మార్గం
మనం చివరిగా అల్లగడ్డ నుండి తీసుకొచ్చిన రేగబోధు ప్రార్థనా మందిరము పాఠక పుస్తకంలో పాఠ సంఖ్య 56 పాడుతున్నాము. అల్లగడ్డ రేగబోధు ప్రార్థనా మందిరం నుండి తీసుకురాబడిన సియోను గీతంలో నుండి పాఠ సంఖ్య 56. కొన్ని వేరే పాటల ప్రతిలో కూడా ఉంటుంది, చిన్నపిల్లల సండే స్కూల్ పాటల్లో కూడా ఉంటుంది. 2 దారులు, ఏ దారి కావాలో మానవ. రెండే దారులు, ఏ దారి కావాలో మానవా, నీకు రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో, పాతాళం కావాలో, పరలోకం కావాలో, పాతాళం కావాలో తెలుసుకో మానవా, కోరుకో మానవా, తెలుసుకో మానవా, కోరుకో మానవా.
అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు 4వ వచనం వరకు 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, తర్వాత వచనం మీరు చదవండి, చివరి వచనము అందరం కలిసి చదువుకుంటాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ధర్మశాస్త్ర మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అందరం కలిసి చూద్దామండి. 10వ వచనము. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా దేవ, సర్వోన్నతుడమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువా, మీ ఘనమైన నామానికి నాయన వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, మీరు ప్రేమించి కృప చూపి ఈ యొక్క పరిశుద్ధ దినంలో ఉదయకాలపు ఆరాధనలో మీరు సహాయం చేసిన విధానం బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. నాయన ఎంత గొప్ప దేవుడు నాయన. మరి ఇదే దినంలో మరి సువార్త కొరకై నాయన ఈ మీటింగ్ విషయంలో ప్రభా మరొక తరుణం మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఎంత గొప్ప దేవుడు నాయన. మాట చేతనే సమస్తమును సృష్టించిన గొప్ప దేవుడు తండ్రి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమనే సెలవిచ్చిన గొప్ప దేవుడవు తండ్రి. సముద్రములు తరంగములను వాటికి కంచె వేసిన దేవుడవు, వాటికి హద్దులు నియమించిన దేవుడవు తండ్రి. ఎంత గొప్ప దేవుడవు నాయన. సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో నివసించే దేవుడు అయ్యా, మీకు స్తోత్రములు, మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఆరంభ ప్రార్థన పాటల్లో సాయం చేశారు అయ్యా. మీరు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మరొకసారి వాక్య భాగముల కొరకై సిద్ధపడుచుండగా అయ్యా నన్ను మరుగుపరచండి. నాలో ఏ శక్తి సామర్థ్యము లేదు కానీ తండ్రి నాయన, కేవలం పరిశుద్ధాత్మ శక్తి చేతనే నాయన జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్న రీతిగా తండ్రి మీ స్వరాన్ని వినగలుగుటకు నాయన మీ సన్నిధిని మేము కలిగి ఉండుటకు అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మను కుమరించండి తండ్రి. మీ ఆత్మ చేత నడిపించండి నాయన. మీరు మా మధ్యన సంచారం చేయండి ప్రభువా. నాయన మీరు మా మధ్యన ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు నాయన. మా శక్తి బట్టి కాదు కానీ కేవలం మీ కృపా బాహుల్యమును బట్టి అయ్యా ఈ సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. మీకెంతో మహిమకరంగా ఉండినట్లు తండ్రి నాయన. ఇంకెవరైనా బిడ్డలు ప్రభువా వారి హృదయాల్లో ఇంకా మీకు చోటు ఇవ్వకపోతే తండ్రి మీరు దర్శించండి నాయన. సమయం కొద్దిగా ఉన్నది తండ్రి నాయన. ప్రతి ఒక్కరూ రక్షించబడట మీ గొప్ప భాగ్యమని తండ్రి మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. సిద్ధపరచండి. అటు హృదయాల్లో మీరు దర్శించి కార్యం జరిగించమని ఈ సమయం అంతటిని బట్టి నాయన మీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అందరూ? చాలా రోజులు అయింది కదా, మళ్ళీ ఒక నెల కాలం పట్టినట్టే. సో సాధారణంగా ఇందాక అన్న వాళ్ళు కూడా పాట పాడుతూ వచ్చారు, 2 దారులు అని కదా. ఒకటి గట్టిగా చెప్పాలి మరి, పరలోకము, రెండవది పాతాళమా నరకం అన్నట్టు, అంతే కదా. మరి గమనించినట్లయితే మరి పరలోకం వెళ్ళాలంటే
మనం ఏం చేయాలండి? నేను ఏమన్నా టఫ్ క్వశ్చన్ వేసానా? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి బుజ్జి? పొద్దున మనం సండే స్కూల్లో చూసుకున్నాం కదా, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? చాలా మంది సండే స్కూల్ పిల్లలు యేసు ప్రభు గురించి మీకు ఏం తెలుసు అంటే చాలా అద్భుతంగా చెప్పారు, కానీ మీరు స్పందించకపోయేసరికి నాకు చాలా బాధగా ఉంది. సో వాళ్ళు ఎంత చాలా చక్కగా డిసిప్లైన్ గా యేసు ప్రభు లోకరక్షకుడు ఒక్కొక్కరు ఒక మాట చెప్పమన్నాడు. ఉన్నటువంటి అందరి పిల్లలు కూడా ఎంతో శ్రద్ధతో వాళ్ళకు తెలిసినటువంటి మాటలు నిజంగా గొప్ప విషయాలే చెప్పారు. వాళ్ళు యేసు ప్రభు మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. యేసు ప్రభు గుడ్డివారికి చూపు తెప్పించాడు. యేసు ప్రభు 3వ దినాన్ని తిరిగి లేచాడని కొందరు 8th క్లాస్ చిల్డ్రన్స్ చాలా మందితో 1 to 1 బాగా మాట్లాడుతూ వచ్చాడు. చాలా సమయం ఇచ్చాడు ప్రభు. సో అందరితో మాట్లాడినప్పుడు వారందరూ కూడా యేసు ప్రభు వారి గురించి చాలా శ్రేష్టమైనటువంటి మాటలు చెప్పారు. మరి వారిని కూడా అడుగుతూ వచ్చాను, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని. వాళ్ళు చటుకున చెప్పేసిన మాట అంటే దేవుణ్ణి మనము నమ్మాలి అని కదా. మనం కూడా దేవుని నమ్మితే పరలోక రాజ్యానికి వెళ్తాం. మరి మనకు సాధారణంగా మరి రక్షించబడిన వారికి అయితేనేమి, రక్షణలో లేనటువంటి వారికి అయితేనేమి కొన్ని బలహీనతలు ఉంటాయి. ప్రభువారిని ఎరిగినప్పటికీ, ప్రభువారిని ఎరగకపోయినప్పటికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏమైనా చెప్పగలుగుతారా మీరు? అంటే ఒక విశ్వాసికి భయంకరమైన బలహీనత ఏంటి అంటే నాకు అన్నీ తెలుసులే అనుకోవడం ఒకటి. రెండవది ఏంటంటే ఈ వాక్యము నేను ఎప్పుడో విన్నాను. ఏమనుంటది? ఈ వాక్యం నేను ఎప్పుడో విన్నాను. ఇది కూడా భయంకరమైన పాపం. ఏంటంటే ఎలా ఉంటదంటే ఈ వాక్యం విన్నాను అన్నప్పుడు మనకు తెలియకుండానే మన మెదడుకు పనిచేయడం అనేది ఆపేసాం అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఫస్ట్ స్టేజ్ లోనే ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి గాని మన మనసులోనికి గాని వెళ్ళి పని చేయకుండా అడ్డుకట్ట వేసే భయంకరమైన ఒక పాపం ఏంటంటే ఈ వాక్యము నాకు తెలుసు, అక్కడే ఆగిపోయి గేట్ వేసేస్తాం. ఇంకా తర్వాత మనం ఎంత విందామనుకున్నా గానీ ఆ భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడడానికి మనము అంతగా ఆసక్తి చూపించినటువంటి వారంగా ఉంటాం. అలాంటి మనం ఏదో దొంగతనం చేశామని, ఒక హత్య చేశామని అవి కాదు, కానీ రక్షించబడిన వారు చేసేటటువంటి కొన్ని బలహీనతల గురించి మీరు కూడా 1-2 చెప్తే బాగుంటుంది. అందులో నుంచి నేను కొన్ని వేరుకొని వాక్యంలోనికి వెళ్ళాలని నేను కూడా ఆశపడతా ఉంటున్నాను. చెప్పాలి మరి మీరు అందరూ ఏముంటాయి బలహీనతలు? ఒకటి, వాక్యాన్ని నిరాకరించడం, నాకు తెలుసులే అనుకోవడం. ఇంకా చెప్పాలి మరి. నేను 20 సంవత్సరాలు అవుతుంది భక్తి చేయబట్టి అని అనిపిస్తా ఉందా? ఇది కూడా కొంచెం ఎక్కడో తెలియకుండానే సెల్ఫ్ మోటో అనేది వచ్చింది అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. అలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి మరి పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమంటున్నారు పౌలు గారు? అయ్యా వారికి ఎంతో ఆసక్తి ఉంది. ఎంత ఆసక్తి ఉందంటే దేవుని గురించిన ఎంతో ఆసక్తి కనపరుస్తూ వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తాం. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూసినారా? ఎంతసేపు మనం ఏం చేస్తాము అంటే మన ఫ్రేమ్ లో నుంచి, ఈ కళ్ళద్దాల్లోంచి చూస్తేనే నాకు కొన్ని స్పష్టంగా కనపడతాయి. ఈ కళ్ళద్దాలు తీసి చూస్తే నాకు అంత మస్కగానే కనపడుతుంది. అంటే ఏంటంటే నేను నా జ్ఞానంతో చూసినంత కాలము నా పరిధిలో నేను ఏం చేసినా గానీ అది నాకు మంచిలానే కనబడుతుంది. ఎలా ఉంటదంటే సామెతల్లో ఒక మాట ఉంటుంది కదా, నరుని యొక్క ఆలోచనలు అనేకములు, యెహోవా యొక్క తీర్మానము స్థిరం. అంటే ఏంటంటే యెహోవా వచ్చి మనల్ని దర్శించి ఈ మాటలో, ఈ బ్రతుకులో, ఈ విశ్వాస జీవితంలో ఇలా వెళ్తున్నాము అని గమనించి ఆయన మనకు వాక్యం ద్వారా హెచ్చరించే వరకు కూడా కొన్ని విషయాల్లో మనము మన జ్ఞానాన్ని చూపించుకుంటూనే వెళ్తాం. గల్తీ పత్రికలో కూడా పౌలు గారు అంటారు, ఏమంటారంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ కదా. కొలసి పత్రికలో కూడా ఆ మాట ఉంటది. ఏమనంటదంటే నీ హృదయంలో యెహోవా యొక్క
చూద్దాం ఆ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయము. ఎవరైనా గమనించినటువంటి వాళ్ళు దయచేసి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చివరి భాగం ఉంటుంది. ఏమంటుందంటే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన జ్ఞానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎప్పుడు మనకు హృదయంలో వాక్యం నింపబడితే చెప్పండి. మనకు ఎప్పుడు నేను ఒక మాట తెలియజేస్తా ఉంటాను, ఈ బాటిల్లో వాటర్ నింపబడకుండా పొరలదు. అర్థమవుతా ఉందా? ఈ బాటిల్లో వాటర్ నింపబడకపోతే ఇందులోనే కొరతుంది. ఇంకా ఇది నీళ్లు ఇంకొకరికి ఎలా ఇవ్వగలుగుతుంది? నా మాటలు గమనించండి. మన హృదయంలో, మన యొక్క దైనందిక జీవితంలో వాక్యం అనేది ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో, నువ్వు నేను ఎంతైతే వాక్యం చదివితే మన యొక్క ఆత్మ జీవించబడుతూ దేవుని యొక్క విధానాల్లో మనము వెళ్తా ఉన్నప్పుడు మనము ఆత్మానుసారంగా మనకు తెలియకుండానే పరిపక్వతలోనికి వస్తూ ఉంటాం. ఎప్పుడు తెలియజేస్తారండి మనము దేవుని పిల్లలము లేదంటే అపవాది పిల్లలమని ఎలా తెలుస్తాయి చెప్పండి? మీరు ఎప్పుడైనా గమనించారో వాక్య భాగంలో? వీటిని బట్టి మనం దేవుని పిల్లలమని, వీటిని బట్టి దేవుని పిల్లలం కాదు అని. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చదివినట్లయితే మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని. నేను దేవుని బిడ్డను, నేను 20 సంవత్సరాల నుంచి భక్తి చేస్తా ఉన్నాను, నేను 15 సంవత్సరాల నుంచి భక్తి చేస్తా ఉన్నాను, లేదంటే నేను ఒక 50 సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నామని నువ్వు చెప్పనవసరం లేదు, నేను చెప్పనవసరం లేదు. ఏం చెప్పాలి? మన మాటలు బయటికి వచ్చినప్పుడే తెలిసిపోతాయి కదా. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు గుంటకల్లో, మంచి ఆత్మీయుడు. అన్నతో మనము ఏ వాక్యం మాట్లాడదాం అనుకున్నా గానీ చాలా కష్టం. అన్నతో మాట్లాడదాం అనుకుని మనం ఏదైనా ప్రయత్నం చేశాము అంటే ఆయన ప్రతి మాటకు వాక్యాన్ని కోట్ చేస్తాడు. ప్రతి మాటకు అసలు ఎంత భయంకరం అయిపోద్ది అంటే, అయ్యా వద్దు వీళ్ళతో కాన్వర్జేషన్ అనిపిస్తుంది. ఎంత వాక్యం చేత నింపబడి ఉంటాడంటే, ఈ మాట మాట్లాడితే సోదరుడా ఇలా కాదు, ఇలా ఉంది ఇక్కడ, సోదరుడా అని ఎంతగా హెచ్చరిస్తాడంటే అంతగా హెచ్చరిస్తాడు. కానీ ఆయన మాటలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ మనకు అర్థం కాదు, ఆయన చెప్తున్న మాటలు దేవుని వాక్యంలోంచే చెప్తా ఉన్నాడు, దేవుని మాటల ద్వారానే హెచ్చరింపజేస్తా ఉన్నాడు. కానీ ఆయన మాటలు చాలా వాక్యానుసారంగా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. దీన్ని బట్టి ఆయన దేవుని బిడ్డ కాదని చెప్పలేము. దేవుని బిడ్డ అయ్యుండి దేవుని యొక్క వాక్యం చేత నింపబడ్డాడు. కాబట్టి నువ్వు నేను మాట్లాడినప్పుడు అలాంటి శ్రేష్టవంతమైనటువంటి దైవికమైన మాటలు వస్తా ఉన్నాయంటే మనము నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారము. లేదు అంటే మన మాటలు ఎలా అయిపోతుంది అంటే వెళ్ళంగా చాలా కంఫర్టబుల్ గా మనకు నచ్చినటువంటి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ని బట్టి చాలా విధానాల్లో మనం వెళ్ళిపోయేటటువంటి వారంగా ఉంటాం. కానీ మనం చదువుకున్న లేఖన భాగానికి వస్తే, మన హృదయంలో క్రీస్తు వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి. పౌలు వారు తెలియజేస్తా ఉన్నప్పుడు వీరి యొక్క జ్ఞానం ఏమైపోయిందంటే, వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదంట. ఎంత భయంకరం కదా! ఈ రోజుల్లో రక్షించబడిన వారిని సైతం భయపెట్టే పెనుభూతమైనటువంటి బలహీనత, పాపం ఏంటంటే స్వనీతి. యెషయా గ్రంథంలో ఉంటది కదా, మన నీతి క్రియలు ఎలాంటివండి? మురికి గుడ్డలు లాంటివి. ఆయన చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉద్దేశం ఏంటి? మేము అబ్రాహాము సంతానమే, ఇశ్రాయేలు వంశంలోనే పుట్టినాం, మాకు కూడా వాగ్దానం ఉంది, యూదా గోత్రంలోనే ఉన్నాము, మేము రక్షించబడ్డాము. అబ్రహాముకు కుమారులైనంత మాత్రాన వారు దేవుని యొక్క పిల్లలు కాలేరు. కానీ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? విశ్వాస సంబంధంగా చదువుదాం ఆ మాట. గల్తీలకు రాసిన పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము దేవుని నమ్మె 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను,
కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకుని దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చెప్పబడి ఉన్నది. అంతే 11వ వచనానికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. వీళ్ళు ఏమంటున్నారు? అయ్యా మేము విశ్వాసం ఉంచుతున్నామంటున్నారు, మళ్ళీ ధర్మశాస్త్రమును మేము వెంబడిస్తా ఉన్నాము అని. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయము 20వ వచనం. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపనమ్మనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఏమర్థం ఉంది? ధర్మశాస్త్రము గాని వీళ్ళు చేస్తా ఉన్నట్టు మనం కూడా అదే కదా. మా యొక్క తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబం అండి, మేమేంటి సపరేట్ గా దేవుణ్ణి నమ్ముకోవడము, బై బర్త్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎలా చెప్తారు కదా. దావీదు ఏమంటాడు, నేను పాపంలోనే. మరి ఇంతగా మనం వాక్యం తెలిసినప్పటికీ కూడా మన హృదయంలో మన పితరులు క్రైస్తవులైనంత మాత్రాన, లేదంటే ప్రతి వారము మందిరానికి రావడం ద్వారానో, లేదంటే ఇంకొక విధానాల ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడము. ఇందాక 2 దారుల గురించి మాట్లాడినప్పుడు దేవుని యొక్క నీతి పాపమనగా మరి ఎట్టితో తెలియబడతా ఉందంటే, లోకంలో ఒక సామెత నానుడు కూడా ఉంటది, మానవ సేవయ్య కదా. ఈ మాట ఉంటది, ఏమన్నట్టుది, మానవుడు ఏం చేస్తే ఆయన అది దేవునికి చేసినట్టుగా అని. అవునా కదా? యోబు గ్రంథాన్ని చూద్దాం ఒక మాట. యోబు గ్రంథము 25వ అధ్యాయము, యోబు గ్రంథము 25వ అధ్యాయము, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 4వ వచనం, 25వ అధ్యాయం 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? అయ్యా నువ్వు అనుకుంటున్నావు కదా, నేను చేసే క్రియల వల్ల నేను రక్షించబడతాను, నేను చేసే క్రియల వల్ల దేవుని దగ్గరికి వెళ్తాను, నేను చేసే మంచి వల్ల అది దేవునికే చేసినట్టు అనుకుంటున్నటువంటి నువ్వు నేను కూడా ఏమని సెలవిస్తుంది వాక్యము? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఇప్పుడు కాదు, నువ్వు ఇంకొక 100 సంవత్సరాలు ఇలా చేసినా కూడా కాలేవు. ఇంకొక 200 సంవత్సరాలు నీకు ఈ భూమి మీద ఆయుష్ ఉన్నా గానీ నువ్వు అనుకున్నటువంటి లెన్స్ లో నుంచి చూసినంత కాలము ఎప్పటికీ నీతిమంతులం కాలేము. అలా చెప్తే ఏమంటాడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. చూసారా? ఒక మనిషికి పుట్టినటువంటి వ్యక్తులు ఏ విధంగా నీతిమంతులు లేదంటే శుద్ధంగా ఉన్నటువంటి వారు కాగలరు అని. అందుకే దావీదు మాటను మనం చూస్తూ వచ్చాం. అలాగే ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. అర్థమైతా ఉందా? సో మనిషి తన స్వయాన్ని బట్టి, స్వనీతిని బట్టి, తను చేసేటటువంటి మంచి పనులను బట్టి, లేదంటే నేను ఒక మంచి చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా నేను మంచివాణ్ణి అనిపించుకున్నంత మాత్రాన ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అదే చెప్తా ఉన్నాడు. ఇదే మనము మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ఈ యొక్క అబ్రహాము సంతానంలో ఉన్నటువంటి వారందరూ కూడా మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తా ఉన్నాం, అబ్రహాం యొక్క కుమారులని పిలువబడతా ఉన్నాం. కానీ వాళ్ళు విశ్వాసం ఉంచవలసినటువంటి దేవుడి పైన వారి విశ్వాసం ఉంచకుండా ఆయన పిల్లలైనంత మాత్రాన, ఆ వంశంలో ఉన్నంత మాత్రాన, ఆ వాగ్దానాలు వారికి ఉన్నవి అన్నటువంటి అపోహలను, లేదంటే ఈ కుటుంబం క్రైస్తవ కుటుంబం అన్నంత మాత్రాన వాళ్ళు ఎప్పటికీ నీతిమంతులు కాలేరు. నిజంగా స్వనీతి అనేది ఎంత భయంకరమైన పాపం అంటే ఇది రక్షించబడినటువంటి వారికి కూడా తెలియకుండానే నీలో నాలో ఎంతో కొంత ప్రతి దినము కనపడతా ఉంటది. ఈ స్వనీతిని బట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ జ్ఞానానుసారమైనటువంటి నీతిని ప్రదర్శించి మేము నీతిమంతులము, మేము నీతిమంతులము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటది? ఎందుకనగా పాపమెరుగని ఆయన నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడుతూ మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడుగా మనం చూడగలుగుతాం. ఏంటి? కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారానే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారానే, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రక్తము ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడగలడు.
అందుకే కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను. మనం ఏమతిస్తూ ఉంటాము? నేను అన్నకు సేవ చేశానని, లేదంటే మందిరంలో ఏదో చేసేసానని ఎంతో కొంత మనలో తెలియకుండానే అతిశయం వచ్చేస్తా ఉంటది. లేదంటే ఇక్కడే నేను కనిపెట్టుకొని ఉన్నాను అని. అంటే ఇవి చేయడం అని తప్పని నేను చెప్పట్లేదు. అలానే ఇవి చేయడం ద్వారా మన భక్తిలో ఒక 10% పెరుగుతుంది అనేది ఒట్టి మాట. గమనించండి, వాక్యానుసారంగా ఎప్పుడైతే దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. మన యొక్క క్రియలు ఎలాంటివి? మురికి గుడ్డలు లాంటివి. ఏ విధంగా నా భక్తిని మనం ఒక 2% దేవునికి దగ్గర అయ్యానని చెప్పుకోగలుగుతాం? ఏ విధంగా మనం కాలేము. ఎందుకు? మనం చూసాం, నరుడు దేవుని దృష్టికి ఎప్పటికీ నీతిమంతుడు కాలేడు. ఒకవేళ అయ్యాడు అంటే అది ఆయన రక్తము ద్వారా విమోచించబడితే మాత్రమే మనం నీతిమంతులం అవుతాం. అందుకే మన హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వాలి. దేవునికి చోటు ఇవ్వకుండా మనం ఎప్పుడు నీతిమంతులం కాలేం. అందుకే ఈ మాట అంటున్నాడు, అతిశయించువాడు అన్న, నేను అన్ని పనులు చేస్తానన్నా, నేను మందిరంలో అన్ని చేస్తానన్నా, అది చేస్తాను, ఇది చేస్తాను, మంచిదే. కానీ అతిశయించాల్సింది దేన్ని బట్టి? దేన్ని బట్టి అతిశయించాలి? పలానన్న గ్రేట్ అన్నాడని కాదు, ప్రభువును బట్టి అతిశయించాలి. ఈ పని నాకు ప్రభు ఇచ్చాడు. నీతో పాటు ఉన్న వాళ్ళందరూ చేయలేకపోతున్నారు, నీకు దేవుడు ఇచ్చాడంటే అది దేవుని యొక్క మహాకృప. అందుకే ఈ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ జ్ఞానానికి సంబంధమైనటువంటి నీతిని ప్రదర్శించుకొని మేము నీతిమంతులమే అంటా ఉన్నారు. అందుకే అంటున్నాడు చూడండి, చదువుకున్న మాట ముందుకెళ్దాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. జ్ఞానం ఎవరిచ్చారండి? దేవుడే. నీతి ఎవరిచ్చారండి? పరిశుద్ధత, విమోచన, ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు కనుకనే దేవుని బట్టి మనం అతిశయించాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాంటి మూర్ఖత్వంలో ఉండిపోయారు. ఇంకా నేను కూడా వీటిని బట్టి నేను దేవుని దగ్గరకు వెళ్తాను, ఆ 2 దారుల్లో ఉన్న పరలోక మార్గానికి నేను వెళ్తానని ఎక్కడో తెలియకనే మనం అనుకుంటా ఉన్నట్లయితే, ఆచార కుటుంబంలో ఉండిపోయినట్లయితే, లేదంటే అలాంటి క్రైస్తవ కుటుంబమే మా 4 fathers నుంచి అనుకొని మనం అలాగే బైబిల్ పట్టుకొని పైకి కనపడే భక్తుల వల్లే మనం ఉండినట్లయితే ఎప్పటికీ నేను పరలోక రాజ్యానికి చేరలేము. కేవలం ఇది ఎలాంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి భక్తి. వీళ్ళు ధర్మశాస్త్రము ద్వారా మేము ఏమంటున్నారు? పాపమనగా ఎట్టిదో తెలుస్తుంది, అంతే. పాపమనగా ఎట్టిదో తెలుస్తుంది. ఈ పాపము నుంచి విమోచించబడాలంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ మాట ఏమంటుంది? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడతా ఉంది. అయ్యా, నేను 20 సంవత్సరాల విశ్వాసిని. ఎలా బయలుపరచబడుతుంది? నీలో దేవుని నీతి కనపడాలి. ఏంటి దేవుని నీతి? చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆయన రక్తము ద్వారా నేను నీతిమంతులం అయ్యాం. నీలో నాలో నీతిమంతులము అయ్యాము అనడానికి ఎలాంటి రుజువులు ఉన్నాయి? దేవుడేమో కృప ద్వారా రక్షించేశాడు. వెల్ అండ్ గుడ్, మంచిది. ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం. అతిశయించాలంటే ప్రభు వల్లనే అతిశయించాలి. మరి ఇప్పుడు మనం నీతిమంతులమని నిర్ధారించబడినటువంటి మనము ఎలాంటి విధానాల్లోనికి వెళ్తే మనం నీతిమంతులంగా జీవించగలుగుతాం? ఎలాంటి విధానాలు? విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా ఎలా ఉండాలి? అంతకంతకు విశ్వాసము కలిగినట్లు. నేను ఒకవేళ 10 సంవత్సరాల నుంచి విశ్వాసిని అయితే ఆత్మఫలం ఏమనగాని గలతీ 5:22లో చూపించినటువంటి 9 గుణగణ లక్షణాలు నీలో నాలో కనపడాలి. ఎప్పుడు కనపడతాయి? మనం ఎంతగా వాక్యములో విశ్వాసం ఉంచడం ద్వారా. అరే అన్న, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగున్నాడు రా. ఎందుకు? విశ్వాసం అంతకంతకు దేవుని నీతి అవుతా ఉంది. నా స్టాండర్డ్స్ కాదు, నా జ్ఞానం కాదు, నేను అనుకుంటున్నటువంటి ఫ్రేమ్ కాదు. నేను దేవుని సారూప్యంలోనికి ఎదగడం, దేవుని నీతికి తగినట్టుగా జీవిస్తా ఉన్నాను. ఎప్పుడైతే మనం ఈ విధంగా జీవించగలుగుతామో విశ్వాస మూలముగా జీవించును. అది ఒక రోజు ఆగిపోయేది కాదు. ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఒక 20 years తర్వాత నువ్వు ఆత్మీయంగా ఎదుగుతా ఉండాలి. ఆత్మ ఫలం అనేది కనపడతా ఉండాలి. అప్పుడే దేవుని నీతి నీలో నాలో ప్రతిబింబిస్తా ఉంటది. నీ మాట, నా మాట, దేవుని నీతి యుక్తమైనటువంటి మాటలు మనలో చూస్తూ ఉంటాయి.
మనల్ని చూసినటువంటి వాళ్ళు చెప్తారు, అన్నతో కొంత సమయం గడుపుదామనిపిస్తుంది. లేదనుకుంటే ఇంకో పరిస్థితులు ఉన్నాయి అంటే, నీలో మనం అనుకున్నటువంటి విశ్వాసం చేత రక్షించబడ్డాం, అక్కడే ఆగిపోయినాం, ఇంకా ఎదగట్లేదు. ఆ యొక్క విశ్వాసం అంతకంతకు అంటే ఇంకా పెరగాలండి. నా మాటలు గమనించండి. అంతటితో అక్కడికి ఆగిపోవాలని కాదు. ఒక 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది అంటే ఇంకా దేవుని రూపు రావాలి. ఎప్పుడు వస్తుంది? ఆయన ఏమంటారు చూడండి, శిల్పం వల్ల మారాలంటే ఉలి దెబ్బలు పడాల్సిందే. అంటే ఎంత కఠినంగా దెబ్బ పడితే తప్ప దాంట్లో రూపు రాదు. నీలో నాలో కూడా స్వయం అనేది చచ్చిపోతా ఉండాలి, స్వనీతి అనేది మరుగుపరచబడతా ఉండాలి, దేవుని నీతి ప్రతిబింబించాలి. ఎప్పుడు ప్రతిబింబిస్తుంది? నేను అనే స్వభావం చూపించకుండా, నేను పలానంత స్టాండర్డ్, లేదంటే నాకు ఇంత ఎడ్యుకేషన్ ఉంది, లేదంటే ఇంత నాకు క్వాంటమ్ ఆఫ్ లివింగ్ లైఫ్ ఉంది, ఇంత క్వాంటమ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇదంతా కాదు. ఇవన్నీ మనం ఎంచడం ద్వారా ఏమైపోతాము అంటే మురికి గుడ్డల్లా అయిపోతాం, ఇంకా లోతుకి వెళ్ళిపోతాం. ఇలా ఉండకుండా దేవుని యందు విశ్వాసం ఉంచడం, నీతిమంతుడు విశ్వాసములముగా జీవించును. ఆయన దగ్గర ఒక్క పైసా లేకపోని దేవుని పట్ల విశ్వాసం ఉంచుతూ పరిపక్వతలోనికి వస్తా ఉన్నాడు అంటే ఆయనలో దేవుని నీతి కనపడతా ఉంటది, ఆయనలో దేవుని గుణాలుగా లక్షణాలు కనపడతా ఉంటాయి. ఇది మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం అనడానికి ప్రయాస పడుతూ ఉండాలి. ఇది మనం ఎప్పుడు వస్తుంది? విశ్వాసంలో ఎదుగుతేనే. లేదు, ఇది నేను ఎప్పుడు విన్న వాక్యమే, ఇది ఎప్పుడు నేను చదివిన పోర్షనే, ఇప్పటికే నేను 4 సార్లు బైబిల్ చదివాను, ఇది ఎప్పటికీ దేవుని నీతికి సమం కాదు. ఎందుకంటే వీఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్. ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాం. ఎప్పటికీ ఆయన కృపను నువ్వు నేను చేసే కార్యాలను బట్టి అందుకోలేము. మన ప్రయత్నం మాత్రమే. ఎప్పటి వరకు? మరణం వరకు దేవుని నీతి నీలో నాలో కనబడతా ఉండాలి. యోబు ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రతి ఒక్కరు ఏమంటారంటే యోబు వంటి భక్తిపరుడు లేనే లేడు అంటారు. 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటది? యోబు నీతిమంతుడు, ఇంకా ఏముంటది? చెడుతనమును విసర్జించిన వాడు. అందరూ ఫస్ట్ ఉన్నటువంటి 2 మాటలు చెప్తాడు, నీతిమంతుడు, భక్తిపరుడు అని. చెడుతనం విసర్జించాలంటే ఎవరు చెప్పారండి ఆయనకు నువ్వు చెడు చేస్తా ఉన్నావు అని? దేవుని వాక్యం వచ్చి నన్ను గద్దిస్తే తప్ప నాలో పాపం ఉందని నేను గ్రహించలేను. నా లెన్స్ లో చూసినంత కాలం నేను చేసే చెడు పనులు కూడా నాకు మంచి కార్యాల్లో కనపడతా ఉంటాయి. నేను నీతిమంతుడు కాలేను. యోబు కూడా అలాంటి దర్శనం ఉంది. దేవుని చేత హెచ్చరించబడుతూ వచ్చాడు, చెడుతనాన్ని వదిలిపెట్టాడు, విమోచించబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు, దేవుని జ్ఞానం పొందుకున్నాడు, రక్షించబడ్డాడు. ఆయన ఏమంటాడు? ఒక స్థాయికి వచ్చి యోబు 13:15 ఏమంటదంటే, ఆయన నన్ను చంపినను ఏమంటాడు? ఆయన ఎదుట నేను నీతిమంతుడనని రుజువుపరుచుకుంటాను అంటాడు. చూద్దామా మీ బైబిల్లో ఉన్న మాట? యోబు గ్రంథం ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి, 13:15 వచనం. త్వరగా చేయిస్తే మనం ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిన నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతును. అసలు ఒక మాట గమనించండి, ఆయన సన్నిధిలో ఉండేది యోబు. నేను న్యాయవంతుని ఎట్లయితాను? నువ్వు ఉంటున్న సన్నిధే దేవుంది. ఆయన సన్నిధిలో నేను న్యాయవంతునని రుజువు అంటే నువ్వు న్యాయవంతుని రుజువుపరచుకుంటే అన్యాయస్తుడు దేవుడా? గమనిస్తానండి, నువ్వు నిలబడినటువంటి సన్నిధే దేవుంది అయినప్పుడు నువ్వు ఎలాగ నీతిమంతుడు అవుతావు, నువ్వు ఎలాగ న్యాయవంతుడు అవుతావు? ఇది మనకి ఎప్పుడు అర్థమవుతుంది? మన యొక్క ఆత్మీయ స్థితి పరిపక్వతలోనికి వచ్చినప్పుడు, విశ్వాసం ద్వారా దేవుని పైన ఆధారపడతా ఉన్నప్పుడు, ప్రతి లేఖన భాగంలో నుంచి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తాడు. నేను న్యాయవంతుడిని అని యోబు అనుకున్నాడంటే ఆయన నిలబడిందే దేవుని సన్నిధి. ఎట్లా న్యాయవంతుడు అవుతాడు ఆయన? యోబు సత్యం గ్రహించడానికి 35-36 అధ్యాయాలు పట్టింది తన యొక్క ఆత్మీయ జ్ఞానంలో ఉన్నటువంటి స్వనీతి అనే ఫ్రేమ్ లోంచి బయటికి రావడానికి. నువ్వు నేను కూడా అలాంటి సెల్ఫ్ రైచస్ లో కొన్ని గోడలు పెట్టేసుకొని ఉంటాం. స్వనీతి అనేటువంటిది ఇది మనకు ఉండకూడదు. దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ యొక్క స్వనీతి ద్వారా దేవుడు ఆయనను గట్టిగా దర్శించేంత వరకు కూడా నేను నోరు మూసుకుంటాను ప్రభు అంటాడు. ఒక స్థాయికి వచ్చేసరికి ఇంకేం మాట్లాడనయ్యా అని. ఎందుకు? సత్యం గ్రహించుకోవడానికి టైం పడతా ఉంది. ఆత్మీయంగా ఎదగడానికి, విశ్వాసంలో పరిపక్వత రావడానికి, దేవుని నీతి బయలుపరచబడడానికి నా స్వనీతి అనేటువంటి వాటన్నిటిని నేను కొట్టేయాలి. అప్పుడే దేవుని నీతి కనపడతా ఉంటుంది. కాబట్టి ఎంతగా ఎదిగినప్పుడు మాత్రమే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ నీతి ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే.
కదా. యోబు ఈ మాట అంటా ఉన్నాడు. యోబు యొక్క స్నేహితులు అంటారు, అదే నరుడు ఎంత మటుకు దేవుని దృష్టికి నీతిమంతుడు కాగలడు అంటే మనవాడు ఒప్పుకోడే. ఎంతసేపటికి వాళ్ళనే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ వస్తాడు. ఒకసారి దేవుడు దర్శించేసరికి ఆయన మాట అంటాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దామా. చూసినటువంటి వాళ్ళు ఎవరైనా చదవండి అన్న. ఈ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా సునీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించలేదు. మా దేవా, చెవి ఎత్తి ఆలోచించుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద చూసిన ఆ శాసనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము గుర్తించుచున్నాము. ఎవరండి ప్రార్థన చేస్తా ఉంది? దానియేలు గ్రంథం అంటే దాదాపుగా రచించింది దానియేలే. అందులో ఉన్న మాట ఏదైనా చెప్తా ఉన్నారు అంటే దానియేలే మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గురించి ఎంత గొప్ప గురించి మనం చెప్పొచ్చు. ఆయనకు కళ భావాలు తెలుసు, సింహాల నోరు ముయించాడు, ఇంకా గొప్ప కార్యాలు ప్రభు కొరకు ఆయన ఎందు చూద్దామంటే ఏ తప్పు కనపడలేదంట. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు చూద్దాం ఆ మాట. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించటలేదు. ఎవరండి మాట చెప్తుంది? దానియేలు వంటి భక్తుడు ప్రభువు చేత విస్తారంగా ఆ యొక్క బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుని తరపున నిలబడినటువంటి ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప దైవజనుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రార్థనలో, మా స్వనీతి కార్యములను బట్టి కాక. ఇది మనం అర్థం చేసుకోగలగాలి. ఎప్పుడైతే ఈ యొక్క స్వనీతిని మనం చూసుకుంటూ రాగలుగుతామో నీలో నాలో దేవుని నీతి ప్రతిబింబించే విధంగా ఉంటది కదా. యోబు భక్తుడు కూడా అలాంటి స్వనీతిలో నుంచి ఆయన బయటికి రాగలుగుతూ వచ్చాడు. దానియేలు కూడా తన స్వనీతి కార్యములను బట్టి కాక ఆయన కనికరాన్ని బట్టియే, దేవుని యొక్క కృపను బట్టియే మేము ప్రార్థిస్తా ఉన్నాము. ఈ 9వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలకు చూస్తే ఇజ్రాయేల్ ప్రజల యొక్క అవిధేయత ఉంటది, ఇజ్రాయేల్ ప్రజల యొక్క కఠినమైన స్వభావం ఉంటది. మాకు ఇలాంటి బుద్ధి రావాల్సిందే అంటాడు దానియేలు ఒకసారిగా. అంటే నరుని యొక్క స్థితి ఇలాంటిది. ఇలాగూ జీవిస్తున్నటువంటి నువ్వు నేను కూడా ఈ రెండవ మార్గమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే విమోచనకర్త. ఆయన ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతా వస్తాం. ఇంకా మనం అనుకునేటటువంటి స్వనీతి కార్యాలు, మనం చేసే మంచి పనులు, మనం చేసేటటువంటి దేవుని యొక్క రూపులోనికి ఎదగడానికి, అందుకే పౌలు వారు ఏమంటారు? అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఏమంటాడు ఆయన? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే ఏంటి? తన స్వనీతికి సిలువ వేసుకున్నాడంట. స్వనీతి అంటే ఏంటి? నచ్చినటువంటి భోజనానికి సిలువ వేసుకున్నాడు, నచ్చినటువంటి అందానికి సిలువ వేసుకున్నాడు, నచ్చినటువంటి డ్రెస్సుకి సిలువ వేసుకున్నాడు. అంటే ఎంతగా ఆయన చూడండి, నేను ఎంతగా సిలువ వేసుకోకపోతే నాలో ప్రభు కనపడాలి. అంటే నాకు నచ్చింది నేను సిలువ వేసుకున్నా, ఇదిగో ఉండేది దేవుని నీతే. ఈ స్థాయిలోనికి రాగలగాలి. మనకున్నటువంటి అది ఏదైనా కానీ మనకు నచ్చింది దేవునికి నచ్చంది ఎప్పుడైతే మనం మొదలు పెడతా వస్తామో దేవుని నీతి. అందుకే ఆయన అంటాడు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు. అంటే నువ్వు అయి ఉండకూడదు. నాకు నచ్చిన భోజనం కొరకు మందిరం నాపొద్దు, నాకు నచ్చినటువంటి పని చేసుకోవడం కొరకు ప్రభు బిడ్డల సహవాసాన్ని వదిలిపెట్టకూడదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? దేవుని నీతి, దేవుని యొక్క రూపు, దేవుని యొక్క మాటకు, దేవునికి విశ్వాసం ఉంచడం ద్వారా, దేవునికి విధేయత చూపించడం ద్వారా. ఒక మాట మరి సింపుల్ గా ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను. కానా వివాహంలో ద్రాక్షరసం, నీరు ద్రాక్షరసంగా ఎప్పుడు మారింది చెప్పండి? ఇన్ని రోజుల నుంచి మనం బైబిల్ చదువుతున్నాం కదా. ఈ చిన్న ప్రశ్నకు మీరు అందరు సమాధానం చెప్పాలి. ఎవరిని గొప్ప వాళ్ళం కాదు కానీ నీరు ఎప్పుడు ద్రాక్షరసంగా మారింది చెప్పండి? కుండలో నీళ్లు పోసినప్పుడా, అంచుల వరకు ముంచినప్పుడా, లేదా వాళ్ళు సర్వ్ చేస్తున్నప్పుడా, లేదా వాళ్ళు తాగినప్పుడా? చెప్పాలండి. చాలా కష్టంగా ఉంది కదా. నేనేం ఎప్పుడు కొత్త ప్రశ్న అడగలేదు కదా. కానా వివాహం గురించి చాలా వర్తమానాలు వింటాం. ఎప్పుడు జరిగింది చెప్పండి? ఇలాంటి మనం మన లెన్స్ లోంచి చూడకూడదండి వాక్యాన్ని. మనం మన లెన్స్ లోంచి వాక్యాన్ని చూస్తే ఎప్పటికీ అర్థం కాదు కదా.
మీరు ఎప్పుడు ద్రాక్షారసం మారింది? ఎప్పుడు ప్రశ్న వేసుకోలేదా? ఎప్పుడు మారింది ప్రభువా? ఒకసారి ఈరోజు రాత్రి అడిగి చూడండి, ప్రభువా ఎప్పుడు మారింది చెప్పు నాకు, ఏ సమయంలో మారింది ప్రభువా? నేను ఆశపడతా ఉన్నాను తెలుసుకోవాలని. ఏమంటది ఆయన? మరి ఏమంటది? ఆయన చెప్పింది చేయుడి. ఎవరికి చెప్పాడు ఆయన? ఎవరికి చెప్పింది ఆమె? మళ్ళీ చూద్దాం ఆ మాట, మళ్ళీ వెనక్కి వెళ్ళి చూద్దాం. శిష్యులకు చెప్పలేదు, అక్కడ ఉన్నటువంటి పని చేసే వారికి చెప్పారు. ఆ పని చేసేవారు లోపడ్డారు. వారికి దేవుడు తెలియదు, దేవుని యొక్క పరిశుద్ధత తెలియదు, దేవుని గుణగణాలు తెలియవు. ఆ కార్యాన్ని జరగడాన్ని బట్టే 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనంలో శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని ఉంటుంది. అమ్మ దయచేసి తీసిన వాళ్ళు చదవండి, మళ్ళీ నా సొంత జ్ఞానం ఎక్కడ చూపించట్లేదు, చదవండి ఆ మాట. యోహాను సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంటుంది. అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి, అద్భుతాన్ని బట్టి కంటిన్యూ మొత్తం చదవండి. పన్నెండు అన్న. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ 9 దినములు నిలిచి 11, 12, 2 వచనాల్లో మీరు గమనిస్తే అందువలన ఆయన శిష్యులు ఆయన యందు, అంటే పనిచేసింది ఎవరు? వివాహంలో ఉన్నటువంటి సేవకులు. వాళ్ళకి దేవుని గురించి తెలుసా? మరియ గురించి తెలుసా? ఆయన శిష్యుల గురించి తెలుసా? జస్ట్ ఒబే. విధేయత మన బ్రతుకుల్లో అద్భుతం చేస్తుంది. విధేయత అంటే విశ్వాసంలో ఉన్న తొలి మెట్టు. విశ్వాసంలో మనం ఎదిగాము అంటే విధేయతలో ఎదగకుండా విశ్వాసంలో స్థిరపడలేవు. విధేయత అంటే ప్రభువు చెప్పాడు, దట్స్ ఇట్, నేను లోబడాలి. ఎప్పుడైతే నమ్మిన దానికి విధేయత. అబ్రహాం అదే కదండి, అబ్రహాం దేవుణ్ణి నమ్మాను అంటే ఆయనకు ఇదంతా చూపించాడా, నీలో ఇంత ఆశీర్వాదం ఉంది అని? ఏం చూపించలే. నేను ఇక్కడికి వెళ్ళమంటున్నాను, వెళ్ళిపో. ఏమన్నా ఏం చేశాడు ఆయన? తట్టా పుట్టా జరుగుదని బయలుదేరిపోయినాడు. విధేయత చూపించాడా లేదా? వీళ్ళు కూడా సేవకులకు అంత జ్ఞానం లేదు, పనిచేసే వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంది. ఆయన చెప్పింది చేశారు. నిజంగా గొప్ప విషయం. ఎప్పుడు ద్రాక్షారసంగా మారిందో నేను కూడా చెప్పలేను, కానీ దేవుని యొక్క కృప ఏంటంటే వాళ్ళు విధేయత చూపించడం ద్వారా ద్రాక్షారసం అనేది నీరు ద్రాక్షారసంగా మారింది. నిజంగా మోసే యొక్క దినాల్లో, ఎలీషా యొక్క దినాల్లో మరి ఒక చెట్టు కొమ్మను నీళ్లలో వేయడం ద్వారా మధురంగా మారుతుంది. ఇంకో సందర్భంలో ఎలీషా ఉప్పు కలపడం ద్వారా ఆ నీరు మారుతుంది. కానీ ప్రభువారు వీళ్ళు నీళ్లు నింపమంటే అంచుల వరకు నింపుతూ వచ్చినారు. దేవునికి ఇంకొక జగ్గు నీళ్లు కలపడము, ఒక చెయ్యి పెట్టి తెలుపడానికో ఇంకో అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేశారు? ఎప్పుడు కూడా మనం విధేయత అన్నది సంపూర్ణంగా చూపిస్తేనే ఈ యొక్క అద్భుతాన్ని గాని, ఆశ్చర్యకార్యాన్ని గాని, దేవుని మహిమని గాని, దేవుని యొక్క నీతిని గాని నా బ్రతుకుల్లో చూడగలుగుతూ వస్తాం. విధేయత అనేది చాలా ముఖ్యమైనది. విశ్వాసంలో ఇది ఒక మెట్టు. నీతిమంతుడు విశ్వాస మూలంగా నీ జీవించును, అది దేవుని నీతి ఎగునట్లు అంతకంతకు నీలో నాలో బయలుపరచబడుతూ రావాలి కదా. ఇంకా ఆ దినాల్లో ఎంత గొప్ప విషయం కదా. ఆ యొక్క సేవకులను బట్టి శిష్యులు నమ్మారు దేవుణ్ణి. సేవకులు చేసేటటువంటి లోబడిన మనసును బట్టి ఆ అద్భుత కార్యాన్ని చూసి శిష్యులు నమ్మారు మొదటగా దేవుణ్ణి కదా. నువ్వు నేను అనుకుంటున్నటువంటి నీతి నిజంగా దేవుని నీతికి దగ్గరగా ఉందో లేదో తెలియదు. మనం అనుకుంటున్నటువంటి యోబు వలె, దానియేలు వలె, ఈ సేవకుల వలె ఇంకా ఇంకా అనేకమైనటువంటి భక్తులు ఉంటున్నారు. వారందరి నీతి వలె కాకుండా దేవుని నీతి అయ్యే విధంగా మనం ఎప్పుడైతే జీవించబడతామో నీలో నాలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క సారూప్యంలోనికి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు కదా. మనం చదువుకున్న లేఖన భాగానికి వద్దాం, మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాలు, 8 వచనాల్లో వారి యొక్క పరిస్థితుల గురించి రాయబడుతూ వస్తుంది. కానీ 9వ వచనంలో అదేమనగా అని 8 వచనాల్లో వారి యొక్క స్థితిని అంతా వివరించుకుంటూ వచ్చి, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. మనం ఈ హృదయంలో విశ్వసించాలంట. హృదయంలో నీతి కలగాలంటే మనం నమ్మాల.
నమ్మకుండా దేవుని యొక్క రాజ్యానికి నువ్వు నేను వెళ్ళలేం. అమ్మా, ఇంకా మనం అనుకుంటున్నటువంటి ఒక లెన్స్ లో మనం ఉన్నట్లయితే నిజంగా వీటి ద్వారా మనం ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేం కదా. వెళ్దామా? మొన్న ఈ మధ్య కాలంలో బ్రాహ్మణ కొట్కూరులో ఒక పెద్ద ఆయన చనిపోయాడు. వాళ్ళ కుమారుడు హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోవడానికి వచ్చాడు అని, అంటే మంచంలో ఉన్నాడని తెలిసి చూడ్డానికి వస్తూ ఒక దైవ సేవకుడిని తీసుకొచ్చి అప్పటికే ఈ అబ్బాయి కూడా భయంకరంగా కురింగిపోయాడు. తనకున్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయకుండా ఆగిపోయాడు. ఆ దేవుని యొక్క మందిరానికి కూడా నిర్లక్ష్యం చేశాడు. ఇలాంటి స్థితిలో ఉండి ఒక దైవజనుని ఆధారం చేసుకుని మరి కారు తీసుకొని బ్రాహ్మణ కొట్టుకూరికి వస్తా ఉన్నారు. ఆ సందర్భంలో మరి ఆ సోదరుడు ప్రార్థన చేయమని అడిగితే, బ్రదర్ నేను ప్రార్థన మానేసి చాలా రోజులైంది, మందిరానికి కూడా కొంచెం అప్పుడప్పుడు వెళ్లకుండా ఉంటున్నాను. ఎందుకు అంటే దేవుడు సైకోనో లేదంటే శాడిస్టో అనుకొని ఆయన అనుకున్న ఫ్రేమ్ లో చూస్తా ఉన్నాడు. అలా అని నేను ఇలా మానేశానంటే ఆయన ఏం మాట్లాడలేదంట ఆ దైవసేవకుడు ఆయనతో. సరే పద అని ఆయన ప్రార్థన చేసి బ్రాహ్మణ కొట్టుకురికి వచ్చి ఆయనకు సువార్త చెప్పడానికి తీసుకొచ్చాడంట. ఆయన పక్షవాతంలో ఉన్నారు అంటే మాట లేదు, కదలిక కూడా, స్పర్శ కూడా ఏం లేదు. కానీ ఆయన చూడగలుగుతా ఉన్నాడు, గ్రహించగలుగుతా ఉన్నాడు. ఆ సహోదరుడు వచ్చి వాక్యం చెప్పి సువార్త చెప్పి, అయ్యా నువ్వు మనసులో ఈ మాట అనుకో అని ఆయన చెప్పాడంట. ఏమని? అయ్యా ఈ రోమా 10:9-10 వచనాలు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం నందు ఆయన మృతులలో నుండి లేపబడి నీ విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు అన్న మాట ఆయన చెప్పినప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను, ఏదో ఎక్కడో జరిగిందని కాదు, కానీ అంటే చాలా దగ్గరగా తెలిసిన విషయం కాబట్టి ఆయన ఆ మాట పలికాడంట. నేను దేవుని నమ్ముతున్నానయ్యా, నా హృదయంలో నేను విశ్వసిస్తా ఉన్నాను, యేసు ప్రభు సొంత రక్షకుడని నేను అంగీకరిస్తున్నానని ఆ మాట చెప్పాడంట. ఆయన చెప్పి వాళ్ళు వచ్చేసారు. రెండో రోజు ఆయన చనిపోయాడు, మరుసటి రోజే. దేవుడు ఎంత గొప్పవాడు కదా, ఎంత కృప కలిగిన వాడంటే ఆయన చనిపోవడానికి ఎన్ని రోజుల నుంచి తిప్పలు పడుతున్నాడో తెలియదు. కానీ ఆ సిలువలో దొంగ ఏ విధంగా పశ్చాత్తాపడి ప్రభువారిని నమ్ముతాడో, నేడు నీవు నాతో కూడా ప్రభువారు పరలోకంలో అడుగు పెడితే ఈ దొంగ కూడా అడుగు పెట్టింటాడు. సిలువలో ఉన్నటువంటి దొంగ ఆయన కూడా అంతే. ఆయన నమ్ముకున్నాడు, దేవుడు రక్షించుకొని పరలోక రాజ్యానికి మరుసటి రోజే తీసుకుపోయినాడు. ఎంత ప్రేమమయుడు కదా, ఎంత కృప కలిగిన దేవుడు కదా. మన అండర్స్టాండింగ్ ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండకూడదు. దేవుని యొక్క విధానాలకు చోటు ఇవ్వాలి, దేవుణ్ణి మనం నమ్మాలి, దేవుణ్ణి హృదయం నందు విశ్వసించాలి. ఆయన నీతికి మనం చోటించినప్పుడు ఈ స్వనీతి అనేటువంటి క్రియలు పూర్తిగా మనలో నశించిపోయి, ఇంకా నువ్వు నేను అనుకుంటున్నటువంటి ఫ్రేమ్ లోంచి దేవుణ్ణి చూడకుండా హృదయంలో నమ్మి విశ్వసించినట్లయితే నువ్వు నేను కూడా రక్షించబడతాం కదా. నీతిమంతుడు విశ్వాసములుగా రోమా 1:17 ప్రతి రోజు అంతకంతకు వాళ్ళ విశ్వాసం పెరుగుతూ వచ్చిందంట. అంతకంతకు అలా పెరిగితేనే దేవుని నీతి మనలో బయలుపరచబడినట్టు. మనం 20 సంవత్సరాల భక్తుల్ని, 10 సంవత్సరాల భక్తుల్ని, 5 సంవత్సరాల భక్తుల్ని అంటే మనలో దేవుని నీతి రాదు. అంటే మేబీ ఉండొచ్చు, నేను తప్పని చెప్పను, కానీ ఏది ఎక్కువగా కనపడతా ఉంది అనేది మనం గ్రహించుకోవాలి. వాటిని బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందుతావు, వాటిని బట్టి నువ్వు అపరాధి అని తీర్చబడతావు కదా. నిజంగా ఈ యొక్క శ్రేష్టమైనటువంటి లేఖన భాగాల ద్వారా మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, స్వనీతి అనేటువంటి దానికి పూర్తిగా ఈ యొక్క భయంకరమైనటువంటి బలహీనతను మనము విడిచిపెట్టి దేవుని వైపు చూడగలిగినప్పుడు అంతకంతకు మనము దేవుని నీతిగా బయలుపరచబడతాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక.